మొత్తం 3 లక్షల కోట్ల రుణభారం చేసిండ్రు, 6 లక్షల కోట్లు చేసిండ్రు. దీంతో ప్రపంచం అంతా తలకిందులైతుంది. ప్రజలను ఒక లేని భయోత్పాతానికి గురి చేసేటువంటి ఒక 1940 మోడల్ మాట అధ్యక్ష. తెలంగాణ పల్లెలలో సామెత ఉంటుంది అధ్యక్ష, గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటం వల్ల పిల్లలు ఉండాలి. మరి పిల్లలు గూటం కావాలంటే గుమ్మి కాలి కావాలి. అది అట్లే ఉండాలి, ఇట్లే ఉండాలంటే జరిగేది కాదు అధ్యక్ష. అభివృద్ధి రావాలి, ఆడి కలుస్తుంది అధ్యక్ష, ఆకాశం కలుస్తుందా? వాటిగా రాదు కదా, మాటలు మత్తుగా మాట్లాడచ్చు, మాటలు మాట్లాడితే ఎట్లా? విజ్డమ్ ఆఫ్ ఎకానమీ ఉండాలి. రాష్ట్రాన్ని దేశాన్ని నడిపేటువంటి వాళ్ళకు తెలివితేటలు అవసరం ఉంటాయి. సిచ్యువేషన్, సమకాలీన పరిస్థితులకు అవసరమైన డైనమిక్స్ అర్థం కావాలి. ఉన్న పరిమితులను కూడా వాడుకోలేకపోతే దాన్ని తెలివి తక్కువ అంటారు అధ్యక్ష, అవివేకం అంటారు అధ్యక్ష. ఈ రుణాలకు సంబంధించి ఇదివరకు నేను చెప్పినా కానీ లాభం లేదు. చెవిటోని ముందర శంక పొందినట్టున్నది. చెప్పి నేనే తంగ అవుతా ఉన్నా. మేము ఎంచుకున్న బాట అభ్యుదయ పథం అధ్యక్ష. మిషన్ భగీరథ తెచ్చి మంచినీళ్ళు ఇస్తున్నాం తప్ప అధ్యక్ష? అది నేరమా? అప్పులు తెచ్చి ఏం చేతివి? బట్టి విక్రమార్క గారిని కాదని మేము మంత్రులమంతా కలిసి అన్న కూర్చొని దావత్ తిన్నాం. మేము అప్పు ఏం చేసినాం? ఎస్, వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. ముందు మీకు వివరాలు చెప్తా, తమరికి మొత్తం వివరాలు చెప్తా. ఇలా కాళేశ్వరం కథ ఏందో పూర్తిగా తేలాల్సిందే. నల్లేందో తెల్లేందో కళ్ళ ఏందో నిజమేందో తెలియాలి ప్రజల కోసం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష కనిష్టంగా 44 లక్షలు 45 అయితే గ్యారంటీ 44-45 లక్షల ఎకరాలు నిలుస్తుంది అధ్యక్ష. సార్ ఇది కొంత తలాతోకలకి కూడా చెప్పినారు అధ్యక్ష. ఇంతకుముందే శ్రీధర్ బాబు మాట్లాడారు, ఏం మాట్లాడారు నాకైతే అర్థం కాలే. ఆర్థిక మాంద్యం ఉన్నట్టు కేంద్రం చెప్పలేదట. ఇది ఎట్టుందంటే కొలుపు పెట్టి చెప్పంగా తలపెట్టుకున్నారు. లోకమంతా చెప్తుంది. నేను ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా బాజప్తా బడ్జెట్లో చెప్పిన వివరాలన్నీ కేంద్రం చెప్తుంది, ఎవరు చెప్తుంది ఉన్నమాట ఉన్నది. బీఈకి ఆర్ఈకి మధ్య గ్యాప్ గ్యారంటీగా ఉంటుందండి. ఉండకపోతే గవర్నమెంట్ ఎట్లయితే బడ్జెట్ ఎట్లయితే నాకు అర్థం కాదు. గదో ఆర్గ్యుమెంట్ అధ్యక్ష. బీఈకి ఆర్ఈకి మధ్య గ్యాప్ ఉన్నదని వాదన చరిత్రలో లేకుంటే ఎప్పుడన్నా ఉంటుందండి? ఏ రాష్ట్రం అని ఉంటుందా ఇండియాలో? ప్రతి దగ్గర ఉంటుంది. ఇట్స్ ఏ కామన్ ఫీచర్ ఆఫ్ ఏ బడ్జెట్ మేకింగ్ అధ్యక్ష. ఇది ఆ మాత్రం పరిజ్ఞానం ఉండాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది అధ్యక్ష? అందరికీ ఎవరికి తెలివయి, ఎవ్వరు కూడా పుట్టంగా నేర్చుకొని రారు. తెలుసుకోవాలి, మా మిత్రుల ప్రయత్నం చేస్తలేరు. అది నా బాధ. తెలియకపోతే అంగీకరించాలి అధ్యక్ష, అంగీకరించి నేర్చుకోవాలి. కానీ ఇక మాకు తెలిసిందే లెక్క ఏమన్నా ఇవ్వాలని ఏమని అనుకొని మాట్లాడతామంటే ఊకుంటారు అధ్యక్ష. అది తప్పు. ఇప్పటికైనా కానీ మా మిత్రులు మార్చుకుంటే మంచిదని మనం చేస్తాం. ఈ పార్టీ ఎట్లుంటుందంటే అధ్యక్ష, ఏ రోడ్డు కాడ ఆ పాట. ఇంతకుముందు శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాధ అనిపించింది. మా మంతెన్ నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. ఒకటి మంతెన్ నీళ్ళు, ఒకటి బాన్స్వాడ నీళ్ళు, ఒకటి సిద్దిపేట నీళ్ళు ఉంటాయా ప్రపంచం లెక్కన? మన అదే మాట మనం మీద ఉన్న మహారాష్ట్ర అంటే మనకు గత్యం కావాలి. అట్లా ఉంటుందా అసలు? అది అట్లా ఆలోచించచ్చా? ఒక బాధ్యత గల శాసనసభ్యుడు, ఒక మంత్రి ఇది ఎక్కడికి కన్ చేశాను అధ్యక్ష. సింగూరు ప్రాజెక్టులో నీళ్లు తెచ్చి ఎస్ఆర్ఎస్పి పంటలు పండిస్తుంటే అక్కడ స్టాక్ ఉంటే తెస్తే మా జైరాబాద్ నీళ్ళని కాంగ్రెస్ పార్టీ ధర్నా ఇస్తుంది అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పికి వెళ్ళి తెచ్చి ఎల్ఎండీలో మిడ్ మానేర్లో కొంచెం మంచినీళ్ళ కోసం తెస్తే ఆడ బాల్కొండ 6-3 నియోజకవర్గాలు మా బాల్కొండ నీళ్ళని ఆడ ధర్నా ఇస్తారు. ఇది ఎక్కడ పద్ధతి, ఎక్కడ కల్చర్ అండి? ఇది నాకు అర్థం కాదు. గిన్నేళ్ల పార్టీ మీరు ఇది మాట్లాడతారా ఇంత చీప్గా? మంతెన్ నీళ్ళు ఉంటాయి అధ్యక్ష నన్ను అధ్యక్ష. ఇది నేను విన్నానండి. మా ఇసుక పోయింది, మాది ఇది పోయింది, మేము బజార్లో పడ్డాము, మా వనరులు పోయినాయి. ఏడవైనావే నీ వనరులు పోయినాయి. ఇలా సముద్రంలాగా మేడిగడ్డ బ్యారేజ్ తయారైంది. మీ మొత్తం మంతెన్ నియోజకవర్గం 100% పచ్చబడుతుంది. కూర్చోండి మీరు అడగకముందే ఇచ్చినామండి.